రైట్ బ్రేకింగ్ న్యూస్ తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు బెయిల్ కస్టడీ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. చంద్రబాబు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇవాళ బెయిల్ కస్టడీ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు జోగి రమేష్ బెయిల్ రద్దుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. మద్యం కేసులో జోగి రమేష్ బెయిల్ రద్దు చేయాలన్న పోలీసుల పిటిషన్పై హైకోర్టు విచారించనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో చంద్రబాబుపై చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేయడం జరిగింది. అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. ప్రస్తుతం అంబటి రాంబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు తనకు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఈ రోజు విచారణ జరగనుంది. మరోవైపు అంబటి రాంబాబు కేసుకు సంబంధించి ఆయన కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన కూడా ఈ రోజు కోర్టులో విచారణ జరగనుంది. విచారణ అనంతరం అంబటి రాంబాబు కస్టడీకి అంశానికి సంబంధించి కోర్టు చూడాల్సి ఉంటుంది. ఇక మరోవైపు మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయన పైన తిరుపతి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కూడా జోగి రమేష్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. తన పైన ఇటు ఇబ్రహీంపట్నంలో, తిరుపతిలో నమోదైనటువంటి కేసులను క్వాష్ చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఈ రోజు కోర్టులో విచారణ జరగబోతుంది. ఇక విచారణ సందర్భంగా తీర్పు ఏ విధంగా ఉంటుంది, వాదనలు ఏ విధంగా ఉంటాయనేది వేచి చూడాల్సి ఉంటుంది. ఓవరాల్ గా ఇటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఈ ఇద్దరు కూడా ముఖ్యమంత్రిని ఉద్దేశించి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. జోగి రమేష్, అంబటి రాంబాబు నివాసాలపైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేసే వరకు వెళ్ళింది. మరోవైపు ఈ అంశాలకు సంబంధించి పోలీసులు కూడా కేసులు నమోదు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఏదైతే పిటిషన్లు వేశారో ఈ పిటిషన్లకు సంబంధించి ఈ రోజు హైకోర్టులో విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో విచారణ సందర్భంగా ఇద్దరు నేతలకు కోర్టులో ఓటర్ లభిస్తుందా, లేదంటే మరోసారి కేసు విచారణ వాయిదా పడుతుందనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.